ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను స్వామి ఒంటరినైపోయాను. మొన్న ఎంపీటీసీ ఎలక్షన్లలా నిలబడ్డోళ్ళు కొందరు ఇదే పాట పాడుకుంటున్నారు. ఎందుకో ఎరికేనా వాళ్ళకు పడ్డ ఓట్లు లెక్క తెలిసి వాళ్ళకే దిమ్మదిరి పోయింది. కొంతమందికి ఒక్కటంటే ఒక్కటే ఓటు పడ్డది. మరి కనీసం వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు ఓటేయకపోయే. ఇక ఇంటికి ఏం పోతారు చెప్పుండ్రి. పాపం ఆ ఏక్ నిరంజన్ ఇషాద కాదా చూడండి. ఓట్లలో నిలబడ్డోళ్ళ బాధ ఒకరికొకరిది ఒక్కొక్క తీరుగుంటుంది. ఓట్లేసేటప్పుడు మనమే ఎవరికేయాలి, ఎవరైతే బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది అని 1,00,000 ప్రశ్నలు మనమే వేసుకొని అనుకున్న వాళ్ళకి ఓటేస్తాం. కానీ మిమ్మల్ని బతిలాడి అమ్మా మాకు ఓటేయండ్రి మీకు సేవ చేస్తామని చెప్పినా మనం ఓటేయం చూడు. వాళ్ళు ఏమనుకుంటారో ఎరికేనా? మనసులో మిమ్మల్ని చూసి ఈయన చెప్తాడు చూడు. చెప్పే పెద్ద మనిషి ముందుగాల నువ్వు ఏడ నిలబడ్డావు చెప్పు. హైదరాబాద్. వెరీ గుడ్. ఏ వార్డుకు నిలబడ్డావు? నేను 15వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఎన్ని ఓట్లు పడ్డాయి? ఒక్క ఓటు వచ్చింది. ఓష్ని పాడుగాను ఒక్క ఓట ప్రచారం చేయలే. ప్రతి ఓటర్కు దాదాపు ఈ 1-4 సార్లు కలవడం జరిగింది. మరి ఏమైంది? 4 మాటలు కలిస్తే ఒక్కోటి ఎట్లా పడుతుంది? సింగిల్ టీ కూడా ఎవరికి తాగలేదు. ఏ లోకంలోనవే పెద్దనా నువ్వు. ఇవాళ రేపు పైసలు ఇస్తేనే వేసుడు కష్టం. నువ్వు ఛాయ కూడా దాపకపోతే ఎవరేస్తారే? బాధాకరం ఏంటంటే నాది అరణ్య రోదన అయింది. ఎందుకు కాదు అరణ్య రోదన? వాళ్ళ రోదన నువ్వు పట్టించుకుంటే నీ రోదన వాళ్ళు పట్టించుకుందరు. నా వాళ్ళు కూడా నాతోటి ఎంతో సహకారం తీసుకున్న కూడా వాళ్ళు డబ్బుకే పెట్టారు. బాధాకరం. నీ ఓడు నా ఓడు అని ఏం లేదు. మీ ఇంట్లోనే నీ కోటేయలేదంటే చూసుకో ఓట్ల తవాష ఎట్లుంటుందో. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా నేను ఇంకా 100 సార్లు గజని మీద లెక్క పోరాటం చేసే ఉంటుంది. నువ్వు ఇదే కాన్ఫిడెంట్ తోని ముంగడిపో కానీ బాధపడకు. నేను బాధపడలేదు. పబ్లిక్ బాధపడాలని ఆశ ఉంటుంది ఎన్నుకోలేదని చెప్పి జనం బాధపడాలి తప్పితే నేను 80% బాధపడే ప్రసక్తి లేదు. ఇక నీకు తిరుగులేదు పో. ఎన్ని మాట్లాడిపోయినా ఏం కాదు. చూసిండ్రా ఈయన కథ ఇట్లుంటే ఇంకొక ఆయనను చూద్దాం. చెప్పుతా నీ కథ ఏందో. నేను ఒక న్యాయం గురించి కొట్లాడాలనుకున్నా. కాకపోతే ఏంటంటే అక్కడ స్వచ్ఛమైన నాయకత్వం గురించి కొట్లాడినా. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఒక్కరికి మద్దతు ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇక అర్థమైంది నీ స్టోరీ. వేరేటోళ్ళ దగ్గరికి పోదాం రాండ్రి. నువ్వు చెప్పే పెద్ద మనిషి సిరిసిల్లలో నీ గెలుపు జాతకం నక్షత్రం గురించి. ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎంతో సంతోషంగా పోయి ఎలక్షన్ నిలబడ్డాను. నాకు ఎవరో వీరాభిమాని ఒక్క ఓటు వేశాడు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. విన్నరా? ఇప్పుడు చూపించిన వాళ్ళంతా మొన్న ఓట్లల్లో నిలబడితే ఒక్కటంటే ఒకటే ఓటు పడ్డోళ్ళు. కామెడీ చేస్తున్నారు కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఇట్లనే చూపిస్తున్నారు. జనాన్ని చూస్తే మస్తు కోపం వస్తున్నది ఇలా, కానీ టీవీల ముంగట అనలేక ఇట్లా చెప్పుకొస్తున్నారు ముచ్చట.